హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే కదా, నాకైతే డ్యూటీ ఉందన్నమాట. ఇక డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి నా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. నిన్న తీసుకొచ్చిన పిండి ప్యాకెట్ అయితే అలానే ఫ్రిడ్జ్లో అయితే పిండి అయితే మరీ ఐస్లా అయితే అయిపోయిందనమాట. దోశ పిండి చాలా పలచగా ఉంటుంది కదా, ఇదైతే చాలా గట్టిగా అయిపోయింది. ఇకైతే కాస్తంత వాటర్ ఎక్కువ వేసి సాల్ట్ వేసి అయితే కలిపి స్కూల్లో కన్నా కదా అక్క, హాలిడేసే కదా, మళ్ళీ సండే డ్యూటీ ఏంటి అని అనుకుంటారేమో. మేమైతే సంవత్సరం అవ్వలేదు కాబట్టి మాకు 5 రోజులు సెలవులే ఇచ్చారు కదా, ఆ 5 రోజులు కూడా 5 సండేలు ఇచ్చారనమాట. ఇక మిగిలిన సండేలు అయితే రోజులోనే డ్యూటీకి అయితే వెళ్ళాలి. సండే రోజు మాత్రం 9 to 4 అనమాట. ఇంకా అందుకనైతే ఈ రోజు 7 గంటలకు లేచాను. పొద్దున్న అయితే లేవలేదు. ఇంటి బాగా కూలింగ్ లో ఉంది కదా, వాటర్ కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. ముందు అయితే రైస్ కడిగి పెట్టేశాను. సండే అసలు నాకు వంటే చెయ్యబుద్ధి కాదు. నేను డ్యూటీకి వెళ్తే మా మావయ్య అసలు అన్నమే తినరనమాట. ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. కానీ నా కోసమైనా చేసుకోవాలి కదా అని అయితే ఒక గ్లాసు బియ్యం కడిగి పెట్టి దోశల పిండి పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా. ఇక దాంట్లోకి అయితే టమాటా చట్నీ చేద్దామని అయితే టమాటాలు కట్ చేసి పెట్టాను. కొత్త మిక్సీ తీసుకో అక్క అని అయితే చెప్పారు కదా, కొత్త మిక్సీ తీసుకున్నాను. కానీ ఇక్కడ కాదులేండి, ఊర్లో తీసుకున్నాను అనమాట. అక్కడనే ఉంది. ఈ సెలవులకి వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని అయితే. ఈ టమాటా పచ్చడిని అయితే మా వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి అయితే పంపించాను అనమాట. మా మావయ్యతోని మిక్సీ పట్టి ఇమ్మని చెప్పనేసి తీసుకెళ్లారు. తను కూడా నాతో పాటునే స్కూల్లోకి వచ్చింది. చట్నీ చేయడం మానేద్దాం అనుకున్నాను కానీ స్కూల్కి తీసుకెళ్దాం అని అయితే చేస్తున్నాను. నేనైతే డైలీ టిఫిన్ తీసుకెళ్ళట్లేదు అనమాట. పొద్దుటికి కూడా అన్నమే కానీ పులిహోర కానీ ఏదో ఒకటి తీసుకుని వెళ్తాను. టిఫిన్ అయితే చాలా తక్కువ అనమాట. సండే మాత్రమే తీసుకెళ్తాను, లేదా సెలవు రోజు అయితే తీసుకెళ్తాను. వాళ్ళు తెచ్చినవి అయితే నేను తింటున్నాను కానీ నేను వాళ్ళకి ఏం పెట్టట్లేదు. అందుకనైతే టమాటా పచ్చడి చేసి దోశలు అయితే తీసుకెళ్లాను. హాలిడే రోజు డ్యూటీ ఉన్నప్పుడు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేసుకొస్తారనమాట టిఫిన్. ఇక వాళ్ళతో పాటు నేను కదా, ఇంక నేను కూడా తీసుకుని వెళ్ళాను. టమాటా చట్నీలో పల్లీలు కూడా వేసుకుంటే బాగుండు కానీ పల్లీలు అయితే చీమలు పట్టేసాయని తీసేసాను అనమాట. ఇక పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, టమాటా వేసి అయితే చేసి అయితే పంపించాను కదా. ఏం ఘనకార్యం చేసుకొచ్చారనేది అయితే మీకు చివరిలో చూపిస్తాను. నేనే వెళ్ళి మిక్సీ పట్టుకుని వద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇక్కడ పని ఆగిపోద్ది కదా. రైస్ ఒకటి కడిగి పెట్టాను. ఇంకా నేను స్నానం చేయాలి, రెడీ అవ్వాలి, దోశలు వేయాలి, చాలా లేపి మిక్సీ పట్టించి రమ్మని అయితే పంపించాను అనమాట. ఇంక ఈలోపు అయితే నేను బ్రష్ చేసి స్నానం చేసి అయితే వచ్చేసాను. ఇక కొద్దిగా దోశలు అయితే వేసాను అనమాట. మా మావయ్యకి ఏమో 3 దోశలు వేసాను. ఇక నేను స్కూల్లోకి తీసుకెళ్ళడానికి అయితే ఒక 6 దోశల వరకు వేసుకున్నాను. టమాటా పచ్చడి కాస్త బరుగ్గా పట్టమనేసి మా మావయ్యకి ఇచ్చి పంపిస్తే దాన్ని అయితే మొత్తం స్మూత్ గా చేసి తీసుకొచ్చారు. అయితే లేదంట మా ఫ్రెండ్, ఇంక మా మావయ్య పట్టి తీసుకొచ్చేసారనమాట. బాగా స్మూత్ గా అయితే పట్టేశారు. శాలరీ ఎంతో చెప్పక్క, నీకు ఇష్టమైతేనే లేదంటే లేదని ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. నాకు శాలరీ వచ్చేసి అయితే 12,000 అనమాట. ఈ 12,000 వాళ్ళు ఇచ్చే సండే సెలవు కాకుండా పండగలకి సెలవులు ఇస్తారు. అవి కాకుండా డుమ్మా కొట్టకుండా వెళ్తే 2,500 బోనస్ కూడా వచ్చింది. ప్రతి నెల బోనస్ అయితే ఉంటది 2,500. వాళ్ళు ఇచ్చే సెలవు కాకుండా ఒక్క రోజు డుమ్మా కొట్టినా సరే ఫస్ట్ రోజు 1,500 కట్ అవుతుంది. రెండో రోజు అయితే ఇంకో 1,000 రూపాయలు కట్ అవుతుంది. మొత్తం 2,500 2 రోజులు సెలవులు గిని పెడితే కాకుండా మార్నింగ్ స్కూల్ అయితే 7:30కి స్టార్ట్ అవుతుంది అనమాట. దానికంటే ముందు ఒక గంట ముందు 6:30కి అలా వెళ్తే ఇంకో 2,000 అయితే వస్తాయి. చేసుకునే దాన్ని బట్టి అయితే ఇందులో శాలరీ ఉంటది అనమాట. ESIPF అయితే 800 కట్ అవుతుంది మనకు వచ్చే దాంట్లో నుండి. దాంతో పాటు ఇంకొక పెద్ద ఆఫర్ అనమాట. అదేంటంటే సంవత్సరానికి 2,000 పెరుగుతాయి. అలా మనం ఎన్ని సంవత్సరాలు చేసుకుంటే అన్ని 2,000 అనమాట. మన శాలరీ అయితే పెరుగుతానే ఉంటుంది. దాంతో పాటు ఈవినింగ్ యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. 5:30కి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా 6:30 వరకు ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా శాలరీ ఎక్కువే ఉంటుంది. ఒక 1,500 కానీ 1,000 రూపాయలు కానీ అవి మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తాను. నేనైతే ఈవినింగ్ యాక్టివిటీస్ వరకు అయితే ఉండదనమాట. పొద్దున్న 6:30కి మాత్రం వెళ్ళిపోతాను. నాకైతే ఇది బెటర్ గానే అనిపించింది. జీతం పర్వాలేదు, సెలవులు పర్వాలేదు. కొన్ని చోట్ల ఏంటంటే డ్యూటీలు బాగానే ఉంటాయి కానీ అక్కడైతే సెలవులు ఉండవన్నమాట. ఇలా సండే సెలవు ఉండదు. మెయిన్ పండుగలకు కూడా సెలవులు అయితే ఉండవు. మన సంక్రాంతి టైంలో కూడా నాకు 5 రోజులు సెలవు వచ్చింది. సెలవులు కూడా అందరికీ ఒకేలా ఇవ్వరనమాట. ముస్లింలకి అయితే ముస్లింల పండుగలకి సెలవులు ఇస్తారు. ఇక క్రిస్టియన్స్కి అయితే క్రిస్టియన్స్కి ఇస్తారనమాట. హిందువులకైతే హిందువుల పండుగలకి సెలవులు ఇస్తారు. అలా అయితే ఇస్తారు సెలవులు. ఇప్పుడేమో పాత వాళ్ళందరికీ 15 రోజులు అయితే వచ్చిందనమాట సెలవు. మాకు మాత్రమే 5 రోజులు వచ్చాయి. అసలు డుమ్మా కొట్టకుండా వెళ్ళిన వాళ్ళకైతే 20 రోజులు కూడా వచ్చాయి అనమాట. మన డుమ్మాలు బట్టి లెక్క పెట్టి సెలవులు ఇస్తారు. నేనైతే రెడీ అయిపోయాను స్కూల్కి వెళ్ళడానికి. నా జుట్టు అయితే అసలు చిక్కే రావట్లేదు. గట్టిగా దువ్వనట్టు లాగితే మాత్రం బోలెడంతా ఊడి వస్తుంది. జుట్టు రాలడం తగ్గడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. నేనైతే హెయిర్ ఆయిల్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కదా, నాకైతే పెద్దగా యూజ్ ఏమనిపించలేదు కానీ మా పాపకైతే బాగానే పని. 100 గ్రాములు 350 రూపాయలు.
అదైతే అయిపోయిందనమాట. మళ్ళీ ఆర్డర్ పెడదామంటే మా పాప అయితే లేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, ఇంక నేనైతే ఏం ఆర్డర్ పెట్టలేదు. ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు అయితే మందార పువ్వులు తెచ్చుకునేసి కొబ్బరి నూనెలో మరిగించి పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. నేను డ్యూటీకి వెళ్ళడానికి ఎంత కంగారు పడతానో అప్పటి వరకు అయితే తిరుగుతూనే ఉంటానన్నమాట. అదని ఇదని చేసుకుంటూ ఉంటాను. వెళ్ళే టైంలో లాస్ట్ మినిట్లో అయితే బండి తాళం కనిపించట్లేదు అంటారు మా మావయ్య. పనులు అయిపోయి అనుకున్నాను కానీ మా మావయ్యకి టిఫిన్ అయితే పెట్టలేదన్నమాట. ఇక మావయ్యకి కాఫీ కోసం, నాకైతే టీ కోసం అయితే పాలు పెట్టాను. ఆయనకైతే టిఫిన్ పెట్టిచ్చేసాను. ఇక నేనైతే టీ కలుపుకున్నాను అనమాట. నేనైతే టిఫిన్ ఇంట్లో చేయను, ఎంత లేట్ గా డ్యూటీకి వెళ్ళినా సరే అక్కడే చేస్తాను. అలవాటు అయిపోయింది అక్కడ వాళ్ళందరితోటి తినడము. నేనే తినే మనిషి గిన్నె వదిలేసి అయితే నా పక్కకు వచ్చేసి ఫోన్ లాగిచ్చేసుకుంటున్నారు అనమాట, వీడియో తీయొద్దనేసి. సరే తీయండి, తొందరగా తీసేసాయని అయితే అన్నాను, ఎందుకంటే నాకైతే లేట్ అయిపోతా ఉంది. మొత్తం అంతా బాగానే అయిపోతుంది కానీ బండి తాళం కనిపించదు అనమాట. అదొక పెద్ద టాస్క్ మాకు ఇంట్లో. బిగ్ బాస్ హౌస్ లో టాస్క్లు పెట్టినట్టు డైలీ బండి తాళం వెతకడం అనేది ఒక టాస్క్ అయిపోయింది. నేనైతే రూమ్ కి తాళం వేసేసి వెళ్ళాను అనమాట. ఇప్పుడే డ్యూటీ నుండి అయితే వచ్చాను. మా మావయ్య అయితే దించేశారనమాట. ఇక అక్కడ జరిగే సంఘటన ఏమిటంటే బండి మీద నేనైతే కూర ఏం వండలేదు, పెరిగి ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పాను. మార్కెట్ లో మామిడికాయలు తీసుకున్నావు కదా, ఒక మామిడికాయ తీసుకెళ్లి పెరుగన్నంలో నంచుకుని తిను అని అయితే మా మావయ్య అన్నారు. అలా తింటే అందరూ నా వైపే చూస్తారు చీప్గా అనేసి. అంటే మామిడికాయ ఏమి చీప్ కాదు, చాలా కాస్ట్లీ, రేట్ ఎక్కువ తీసుకున్నాడు కదా అనేసి అయితే అన్నారు. నడుచుకుంటూ వచ్చానమాట. వచ్చేసరికి నా మొహం అయితే అలా అయిపోయింది. రోడ్డు మీద ఎండ మొత్తం ఎలా ఉన్నా కానీ ఇంటికి వచ్చేసరికి అయితే నిన్న నేను ఉతికి పెట్టిన బట్టలన్నీ తీసేసి అయితే ఇక్కడ వేసేసి క్రికెట్ కి అయితే వెళ్ళిపోయారు. సేపు పడుకుందాం కదా అనుకున్నాను, ఫోన్ చేసి అయితే రొయ్యలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాను. రాత్రి గోంగూర తీసుకున్నాం కదా మార్కెట్ లో, గోంగూర రొయ్యలు వండమనేసి చెప్పారు. వెళ్ళేటప్పుడే చెప్పాను అనమాట, అప్పటికప్పుడు వండాలంటే కుదరదు, కాస్తంత గోంగూర ఆకులు తీసేసి పెట్టమనేసి. కానీ ఆయన అయితే తీయలేదు. ఇంక నేనే తీద్దాం కదా అని అయితే తీసుకున్నాను. ఇంక రొయ్యలు అయితే అక్కడే క్లీన్ చేపించి తీసుకొచ్చారు. కొన్ని తీసి కొన్ని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాను. గోంగూర ఆకులు తీసినంతసేపు అయితే నాకు మా పిల్లలే గుర్తొచ్చారనమాట. ఇలాంటి పనులు ఏమైనా ఉంటే ఇద్దరు కూర్చొని అయితే ఒబ్బుడుగా చాలా నీట్ గా చేస్తారు. త్వరగా ఆకులు అయితే తీసేసాను. ఒక పక్క అయితే నీళ్ళు వస్తా ఉన్నాయన్నమాట. 2 రగ్గులు అయితే ఉన్నాయి. అక్కడ రూమ్ లో ఉన్నప్పటి నుంచి నేను ఉతకడమే మానేశాను, పక్కనైతే పెట్టేశాను. అక్కడ వాటర్ లేక వచ్చినప్పుడే వాటిని జాడించేద్దాం అనుకున్నాను కానీ నీళ్ళైతే నైట్ టైంలో రావడము లేదా పొద్దున నేను లేనప్పుడు రావడము జరుగుతుంది. ఇప్పుడైతే నేను ఉన్నప్పుడే వచ్చాయి, అందులోకి టైం కూడా ఉందన్నమాట. అందుకనేసి కూర వండడం మానేసి అయితే గోంగూర మాత్రం ఆకులు తీసేసి అయితే ఒక పక్కన పెట్టేసుకుని రగ్గులు జాడిద్దామని అయితే బయటికి వెళ్ళేసి నీళ్లు ఫుల్ గా పట్టేసుకుని అయితే జాడిచ్చేసాను. నీళ్ళు లేకపోతే చాలా ప్రాబ్లం కదా, అందులోకి ఇప్పుడు సమ్మరే కాబట్టి ఇంకా రగ్గులు అయితే జాడిచ్చేసి ఒక పక్కన పెట్టేసుకుంటే వర్షాకాలం తీసుకోవచ్చు. ముందుండే దగ్గర అయితే ఆ ఆంటీ అసలు నీళ్లు వాడనిచ్చేది కాదనమాట. 2 పూటల స్నానం చేయొద్దు, 1 పూట స్నానం చేయండి, నీళ్లు సరిగ్గా రావట్లేదు, మీ పిల్లలు 2 పూటల స్నానాలు చేసేస్తున్నారు అనేది. నేను డ్యూటీకి వెళ్ళేసరికి అయితే ఆమె ఇంకా నిద్ర లేచేది కాదు, స్నానమే 2 పూటలా చేయనిచ్చేది కాదు. అలాంటిది అంత పెద్ద పెద్ద రగ్గులు ఉతికితే ఊరుకుంటుందా అనేసి ఇంక నేను కూడా మాసిపోయినా సరే ఉతకడం మానేసి పక్కనైతే పెట్టేసాను. రోజులకు మా రగ్గులకు విముక్తి అయితే కలిగిందనమాట. మంచిగా ఎక్కువ నీళ్ళు వేసి అయితే జాడించాను. రగ్గులు మొత్తం జాడించేసిన తర్వాత అయితే మా మావయ్య వచ్చారనమాట ఆరబెట్టడానికి. కూరైతే చేసేసాను. ఇంక దీన్ని అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరేం వండుకున్నారో సండే రోజు కామెంట్ అయితే చేయండి. ఇంక మా మావయ్య అయితే ఆయన డ్యూటీ ఎక్కేసారనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.